గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, PI న్యూస్ కు స్వాగతం. టీడీపీ కూటమి ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది. నగరంలోని 2, 3, 4 డివిజన్లో దామచర్ల రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్లాంపేట, బలరాం కాలనీ, ముక్తినూతులపాడు పరిధిలో పర్యటించారు. దామచర్ల వెంట స్థానిక డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం. విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా. ఎవడొస్తడ రండి రైగ మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇవ్వటం జరుగుద్ది. అట్లాగే వృద్ధాప్య పెన్షన్ అనేది ఈరోజు 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు చేయబోతా ఉన్నారు. దాన్ని కూడా ఏప్రిల్ నెల నుంచే పెంచటి. ఏప్రిల్, మే, జూన్ రిజల్ట్ వచ్చిన తర్వాత జూలై 1వ తేదీన మీ ఇంటికే 7,000 రూపాయలు పెన్షన్ తెచ్చి ఇవ్వటం జరుగుతుంది వృద్ధులకి, వికలాంగులకి అని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం జరిగిద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మహిళలకు ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు రైతులకి ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత. అట్లాగే మీ అందరికీ తెలుసు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక ఇంట్లో ఒక పని చేసే ఒక పేదవాడు, ఒక మద్యం అలవాటు ఉన్నవాడు ఒక క్వార్టర్ ముందు తాగాలంటే 80 రూపాయలది, అది ఈరోజు 200 రూపాయలు. అంటే ఒక రోజుకు 120 రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నాడు. నెలకి 3,600 రూపాయలు, సంవత్సరానికి 43,200. 5 సంవత్సరాల్లో ఒక్క మద్యం తాగే ఒక్క వ్యక్తి సాదాసీదాగా ఒక్క క్వార్టర్ తాగేవాడి దగ్గరే 2,16,000 విషపూరిత మద్యాన్ని నమ్మి ఈరోజు కానీ రేషన్ కార్డులు కానీ హౌసెస్ కానీ ఏది అడిగితే అదంతా కూడా మన టైంలో మనం ఇచ్చాం. ఈరోజు ఒక్క 5 సంవత్సరాల్లో ఇక్కడ జరిగిన పని ఏందిరా అంటే పంచాయతీకి రంగు వేసుకున్నారు వాళ్ళు. ఆ రంగు తప్పితే ఏదైనా ఒక్క పని ఇక్కడ జరిగిందా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మన గ్రామస్తులందరూ కూడా అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఎస్సీ కాలనీ నుంచి వచ్చేటప్పుడు చూసా, రోడ్డు పూర్తిగా పాడైపోయింది.
రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఊర్లో ఫస్ట్ రోడ్డు దాన్నే మొదలు పెడతాం. దాన్నే ఏదైతే పోయిందో ఆ రోడ్డుని ఎస్సీ కాలనీ నుంచి వచ్చే రోడ్డు దాన్ని శాంక్షన్ చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం ఉండే పరిస్థితుల్లో ఎప్పుడు ఏమా భయపడతామా? ఈ కేసులు ఇవన్నీ మనం ఏం చేస్తాయి? మనం ప్రజలకి ఏదో సేవ చేయాలని చెప్పేసి మనం అంతా కూడా మనం పనిచేస్తున్నాం. ఈరోజు అవినీతి కోసం ఇంట్లోనే కూర్చొని ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయో చూసుకొని ఆ వనరులను దోచుకుంటా ఈరోజు ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ గ్రామంలో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరికన్నా ఒక్క ఉద్యోగం వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తల్లిదండ్రులంతా కూడా కష్టపడి అప్పు తీసుకొచ్చి వాళ్ళు ఉన్నాయి. అవి కూడా రేపు మన ప్రభుత్వం రాగానే అన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మహిళలకి ఆ రోజు డ్వాక్రా వాళ్ళకి ఎన్ని రకాలుగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లారో తెలుగుదేశం పార్టీ ఓసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ రోజు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే పెన్షన్ తీసుకొచ్చింది. 20 రూపాయల నుంచి 2500 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దాన్ని 4000 రూపాయలు రేపు మళ్ళా పెంచారు. ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మందులకు కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా కూడా ఇబ్బందులు ఏదైతే మనం చెప్పామో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఒక మంచికి చెడుకి జరుగుతున్న యుద్ధం ఇది. ఈరోజు మన నియోజకవర్గమే కాదు, ఒక అవినీతి పరుడికి నిజాయితీ పరుడికి జరుగుతున్న యుద్ధం మన నియోజకవర్గం పైన కూడా ఒక సైకోకి ఒక సమర్థవంతమైన నాయకుడికి జరుగుతున్న యుద్ధం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని వసతులతో ఉన్న వాకింగ్ ట్రాక్ ను నగరవాసులకు అందుబాటులో తెచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించి ఒంగోలు అభివృద్ధికి సహకరించాలని బాలినేని కోడల శ్రీకావ్య విజ్ఞప్తి చేశారు. ఎస్ఎస్ ట్యాంక్ వద్ద చెరువు కట్టపై ఎన్నికల ప్రచారంలో భాగంగా వాకర్స్ తో మాట్లాడారు. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్. ఇలాంటి అంటే ఒక ప్లేస్ హైదరాబాద్ లేకపోతే వైజాగ్ లాంటి ప్లేసెస్లో పెద్ద పెద్ద వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. కానీ ఒంగోలు లాంటి ప్లేస్లో ఒక వాటర్ సరౌండింగ్స్ చుట్టూ ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పక్కన ఒక వాకింగ్ ట్రాక్ అండ్ పర్టికులర్లీ ఒక జిమ్ అండ్ పిల్లలకి ఇక్కడ ఒక అంటే స్పోర్ట్స్ ఏరియా లాగా క్రియేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. డెవలప్మెంట్ చేయలేదు అని అంటున్నారు. డెవలప్మెంట్ అంటే ఇదే అని ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పాను. ఇది ఒక పెద్ద డెవలప్మెంట్ మా మామయ్య చేసిన దాంట్లో. దీన్ని రేపు ఫ్యూచర్లో కూడా మ్యూజిక్ ఫౌంటైన్ కానీ లేకపోతే పక్కన చిల్డ్రన్ పార్క్ కానీ అంతా బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాం. అందరూ గమనించండి, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఈ చెరువు కట్ట దగ్గరికి వాకర్స్ అందరినీ కూడా పలకరించే కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయులు మా యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి గారి సతీమణి మా కావ్యమ్మ గారు ఈరోజు మార్నింగే వచ్చి వాకర్స్ అందరినీ కూడా చిరునవ్వుతో పలకరిస్తూ వాళ్ళందరికీ కూడా ఈ చెరువు కట్ట బిఫోర్ 2019 ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా 2,72,00,000 దీనికి కేవలం ఒక వాకింగ్ ట్రాక్కే కాదండి, ఆ డ్రిప్ ఇరిగేషన్కి కానివ్వండి, చుట్టూ సోలార్ లైటింగ్కి కానివ్వండి, చెరువు లోపలికి ఎవరు నడిచేటప్పుడు పడకుండా సెక్యూరిటీ పర్పస్ మీద ఫెన్సింగ్కి కానివ్వండి, మరి అట్లానే సూపర్ ప్లాంటేషన్ ఒకటి, అట్లాగే జిమ్ ఒకటి, ఓపెన్ జిమ్కి కానివ్వండి, ఈ పిల్లలు ఆడుకునేదానికి క్రీడాకి సంబంధించింది కానివ్వండి, యోగా శిక్షణకి కానివ్వండి, దానికి ట్రైనీస్ కూడా మాకు మేము కూడా ఫ్రీగా చేస్తామండి, మీరు ఇంత వాలంటీర్ వర్క్ చేస్తున్నారు అని చెప్పి మాకు అభివృద్ధి జరగట్లేదు అని అంటున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒంగోలు ప్రజానికం కానివ్వండి, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మేమందరం వాసన్న అని పిలుచుకునే మా వాసన్నని మించి ఎవరన్నా అభివృద్ధి కానీ లేదా ఒక మనిషికి సహాయం కానీ చేయగలుగుతారా అంటే
చెయ్యలేరు అని చెప్పడానికి తార్కాణం ఎంతోమంది ప్రజలు సహాయం పొందిన వాళ్ళు రెండో చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే 13వ తేదీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మన వాసన్నని అట్లానే ఎంపీ చెవిరెడ్డి గారిని గెలిపించి అఖండ మెజారిటీతో గెలిపించి జగనన్నకి గిఫ్ట్గా ఇవ్వాలని ఒంగోలు ప్రజానికి ఎమ్మెల్యే ఎంపీగా తమను గెలిపించండి, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. A1 ఫంక్షన్ హాల్లో జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర మేయర్ గంగాడ సుజాత, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేపట్టాం. భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అందువల్ల అటు మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 6 రోజులకు సంబంధించి అనేక విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకు అన్ని విషయాలు కూడా ఫేవర్గా చెప్పడం జరిగింది. ఇందాక ద్వారకానాథ్ గారు మాట్లాడుతూ 6 రోజులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విషయాలన్నీ కూడా గుర్తు తీసుకురావడం జరిగింది. అందువల్ల మీ అందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్స్లో మంచి మెజార్టీతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పార్లమెంటు సభ్యుడిగా గెలిపించాలని మనస్ఫూర్తిగా ఒక షాప్ మీద కానీ అసలు భూమి మీద కానీ ఈ 25 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఆర్యవైశ్యులకి ఏమన్నా ఇబ్బంది చేస్తుంటే ఈ రోజు రాజీనామా చేసిపోతాను కూడా తెలియజేసుకుంటాం. ఎట్లా మాట్లాడతారండి? మాట్లాడేదానికి కూడా అర్థం కావాలి. ఎంతవరకు వచ్చుకోమంటారు? అబద్ధాల మీద అబద్ధాలు చెప్తారు. పట్టాలు ఇస్తే ఉన్నా దొంగ పట్టాలు ఉన్నా ఎప్పుడు కూడా మిమ్మల్ని అందరూ కూడా ప్రాధాన్యత చివరిసారిగా పోటీ చేస్తా ఉన్నా. మీరందరూ దయచేసి ఒక్కసారి నాకు అందరూ కలిసి ఓటేసి మీరందరూ కూడా దయచేసి ఒక్కసారి లాస్ట్ టైం ఓటేసి గెలిపించండి. దాని ప్రకారంగా రోసే గారి విగ్రహాన్ని మన ఆయన ఓపెన్ చేసినటువంటి బాబోజీ కాంప్లెక్స్ ఎదురుగానే పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విగ్రహాల్లో నేను వినబడుతున్నా. ఈ 5 సంవత్సరాలు చాలా మంది వ్యాపారులు ఉంటారు అలా. నేను సేల్ ట్యాక్స్ వాళ్ళకి వాళ్ళందరూ చెప్పాను, ఎక్కడైనా వైశ్యానికి సంబంధించి ఎక్కడైనా రైడ్ చేస్తే ఒప్పుకోని చెప్పాను. 5 సంవత్సరాలు ఎక్కడైనా రైడ్ చేయలేదు ఒకసారి అడగాలి. చేసుకుంటాను ఎవరో చెప్తాను. మరి ఖచ్చితంగా సూపర్ సార్ మార్పిచ్చాడు.
తర్వాత మార్కాపురం పోండి సార్ అన్నాం. మార్కాపురం ఈరోజు 30 రూపాయలు ఇచ్చేవాడు. ఆయన ఎందుకునో టైము ఆయనకి ఒకటే కోరిక, టీటీడీ చైర్మన్ కావాలని. మేమైతే నా సాయశక్తిగా ముఖ్యమంత్రి గారితో నా సాయశక్తిగా మాట్లాడి ఆయన చైర్మన్ కోసం నేను పట్టాల కోసం ఎంత పోరాడానో ముఖ్యమంత్రితోటి అలాగే పోరాడి మన సుబ్బారావు కోసం చైర్మన్ ఇప్పించేదాని కోసం నా సాయశక్తిగా కృషి చేస్తానని చెప్పి కూడా టీటీడీ చైర్మన్కి నా సాయశక్తిగా కృషి చేస్తానని చెప్పి కూడా మీ ముందులో నేను మాటలు చెప్తా ఉన్నా. ఖచ్చితంగా నేనైతే మన పట్టాల కోసం 40 రోజులు నేను హైదరాబాద్లో కూర్చున్నా. ఈయన కోసం నేను మంత్రి చేస్తానని ముఖ్యమంత్రి గారు నన్ను, అయినా కూడా నేను దానికోసం పోరాటం చేస్తాను. ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవడానికి నా శాసనసభ కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి చివరిగా మిమ్మల్ని అందరూ కూడా అర్థిస్తున్నా మీ ఆశీర్వాదం ఇస్తే తప్పకుండా తీర్చుకొని మీ రుణం తీర్చుకుంటాం. నగరంలో అనధికార మద్యం కలిగి ఉన్న పూసల రామకృష్ణ మరియు అతనికి మద్యం విక్రయించిన సూపర్వైజర్ బాలాజీని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 118 మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సీబీ అధికారులు తెలిపారు. వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఆధ్వర్యంలో మేము ఈ జనరల్ ఎలక్షన్స్ మరియు అనధికార విక్రయాలు వాటికి సంబంధించి ప్రత్యేకమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఆ విధుల్లో భాగంగా నిన్న మేము విధులు నిర్వహిస్తున్నాము. నిన్న ఆ విధుల్లో భాగంగా నిన్న అనగా 5వ తారీఖు నిన్న సుమారు 11 నుంచి 12 గంటల వరకు టౌన్లో చేసిన పెట్రోలింగ్లో సుమారు ఆ ప్రాంతంలో మా 1 టౌన్ సిఐ గారు మరియు వారి యొక్క సిబ్బందికి రవి ప్రియ షాపింగ్ మాల్కి కొద్దిగా ఆపోజిట్లో ఒక 2 వ్యక్తులు అనుమానంగా ఉంటే వారిని సోదా చేసి వారిని నిలుపుదల చేసి వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 118 180 ml డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్ని స్వాధీనం చేసుకున్నాము. ఆ బాటిల్ స్వాధీనం చేసుకున్న తర్వాత అందులో ఒక ముద్దాయికి సంబంధించి అతను ఒక GRO 08094లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. సో ఇమీడియట్గా వాళ్ళని ఇద్దరిని విచారించడం జరిగింది. వాళ్ళు ఆ షాప్ నుంచి మద్యం బాటిల్ కలెక్ట్ చేసుకుని ఈ సూపర్వైజరు ఎవరైతే ఉన్నాడో ఆ మరొక వ్యక్తికి 10 రూపాయలు అదనంగా, దాని మీద 150 రూపాయలు ఉంటే ఇంకో 10 రూపాయలు అదనంగా అతనికి అమ్మితే అతను తీసుకొని వచ్చి 200 రూపాయలు అట్లా అమ్మడం జరుగుతుంది. సో దీన్ని మేము ప్రత్యేకమైన నిఘా వ్యవస్థ ద్వారా వాటిని పట్టుకొని వారి వద్ద నుంచి ఆ 118 బాటిళ్ళు మరియు వారి సమక్షంలో వారికి సంబంధించిన ఒక మోటార్ సైకిల్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం కార్యక్రమం అంతా కూడా పై అధికారులు కూడా మేము తెలియజేశాము. అదేవిధంగా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మేము దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి డిపిఎల్ కానీ ఎన్డిపిఎల్ ఐడి మరియు ఇతర మత్తు పదార్థాల మీద కూడా మేము ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళిక మా ఎస్పీ గారు ఇచ్చున్నారు. దాన్ని బేస్ చేసుకుని మేము ఇప్పటి వరకు 16/3 నాడు మనకి కోడ్ వచ్చిందండి. అప్పటి నుంచి నిన్నటి వరకు మేము ఐడి కేసులు 9 పెట్టేసి 30 లీటర్ల ఐడి ఇచ్చి ఒక 2.285 గంజాయి ప్లాంట్స్ మరియు 2 కేజీల 260 గ్రాముల గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తే టోటల్ లిక్కర్ ఇప్పటివరకు 10,393 లీటర్ల లిక్కర్ని మేము స్వాధీనం చేసుకున్నాం ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి. ఈ మొత్తం ప్రకాశం జిల్లా మొత్తం మీద మేము ప్రత్యేకమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం. మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ ఎస్సీబీ వారి యొక్క ఆదేశాల ఆధ్వర్యంలో మేము ఈ రైడ్స్ అన్నీ ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని చేయడం జరిగింది. మేము రూట్ వాచ్లు అవి చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ విన్నవించేది ఏమంటే, ఈ ప్రత్యేకంగా ఈ లిక్కర్కి సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నా, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎన్డీపీఎల్ లిక్కర్ సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నా మాకు ఇచ్చినట్లయితే వారి వివరాలు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం కల్పించారని బీసీ కార్పొరేషన్ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా
అవకాశం కల్పించిన బాలినేని శ్రీనివాసరెడ్డికి బీసీ సంఘాలు అండగా ఉంటాయని, వారిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని బీసీ సంఘ నాయకులు అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బొట్ల సుబ్బారావు, కటారి ప్రసాద్, చావలి శివప్రసాద్, రావులపల్లి ధనలక్ష్మి, కుట్టుబోయిన కోటి, ఇతర సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వరకు కూడా బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానివ్వండి, మైనార్టీలకు కానివ్వండి, ఓసీలు పేదలకు కానివ్వండి, చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా సరైన పథకం లేదు. ఈ 5 సంవత్సరాల్లో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ఈరోజు చెప్పుకోవడానికి చాలా గొప్ప పథకాలు, నిజంగా దేవుడు ఇచ్చినటువంటి వరాలు, అటువంటి నవరత్నాలు. ఈరోజు నవరత్నాలు అంటే మరి 15వ దశాబ్దంలో నవరత్నాలు శ్రీకృష్ణ దేవరాయల యొక్క పరిపాలనలో రాసులు పోసి అమ్మేటువంటి వారు. అంత గొప్పగా, అంటే అంత గొప్ప పరిపాలన జరిగింది ఆనాడు కృష్ణదేవరాయల టైంలో. ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదల కోసం అటువంటి పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో కొనసాగించారు. మీకు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోండి, మరి గతంలో ఎన్నడూ కూడా లేదు. ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈరోజు కూలి పని చేసుకునేటువంటి సామాన్య వ్యక్తులు కూడా ఈరోజు కార్పొరేట్ విద్యలో మరి కోటీశ్వరులతో సమానంగా చదువుతున్నారు. అట్లాగే ఆరోగ్యశ్రీ తీసుకోండి, కోటీశ్వరుడు ఈరోజు 5 లక్షలు 10 లక్షలు హార్ట్ ఆపరేషన్ చేయాలంటే ఖర్చు అవుతుంది. మరి అటువంటి హార్ట్ ఆపరేషన్ కూడా ఈరోజు ఫ్రీగా ఈరోజు పేదలకు చేయిస్తున్నారు. ఈ పథకం లేకపోతే ఈరోజు అనేక మంది చనిపోయేవారు. ఎన్నడూ లేనిది రైతుల కోసం అదొక పథకం పెట్టారు, రైతు భరోసా పథకం. అట్లాగే మరి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇటువంటి పథకాలు తెలుగుదేశం పరిపాలన చెప్పుకోవడానికి ఏమీ లేవు. బీసీల కోసం ప్రత్యేకంగా ఏం చేసేవాళ్ళు, ఇస్త్రీ పెట్టెలు, అంటే రజకులకి ఇస్త్రీ పెట్టెలు, నాయ బ్రాహ్మణులకి కత్తెరలు, అట్లాగే యాదవులకి పాల క్యాన్లు, గౌడాస్కి గీత గీసుకునే తాళ్ళు, ఇటువంటి అవి ఒక పథకాలండి. ఎవరికన్నా బాగుపడేవన్నీ అట్లాంటి పథకాలు తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టారు తప్ప మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఈరోజు అన్ని వర్గాలు, ఆటో కార్మికులు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, మరి ఎన్నో సంక్షేమ పథకాలు. నిజంగా చెప్పాలంటే నవరత్నాలు ఇందాక చెప్పాను, కృష్ణదేవరాయల పాలన. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ వర్గాలకు 50% పైన ఉన్నారు, వీళ్ళకి రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయని చెప్పి 25 నుంచి 34% రిజర్వేషన్లు పెంచుతూ 176 జీవోను రిలీజ్ చేస్తే, ఏదైతే చంద్రబాబు పచ్చముఠ కోటరీలోని వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్ళి 60%కి 50%కి పెంచు, 60% దాకా రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలవుతున్నాయి అనేటువంటి సాకుతోటి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఆ జీవోను రద్దుపరిచి బీసీలకు ద్రోహం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో సన్నిధి యాదవ్ అనేది వంశపారంపర్యంగా వస్తుంటే దాన్ని ఆయన అతి నీచంగా అది ఒక ఉద్యోగంగా మార్చి దాన్ని రిటైర్మెంట్ అనేటువంటి విధానంతో ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సన్నిధి యాదవ్ వంశపారంపర్యంగా కొనసాగించడమే కాకుండా ఏదైతే పాత గౌరవం ఉన్నానంటూ ఆదరిస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇబ్బంది పెట్టేదానికి 2014లో ఒక కుయుక్తులు కుట్రలతోటి, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ మద్దతుతోటి చావు తప్పి కన్నులొట్టబోయిన సొంతంగా గెలిచినటువంటి దామచర్ల జనార్దన్ కేవలం వాళ్ళ సామాజిక వర్గంలోని కొంతమందిని కోటరీ తయారు చేసుకొని పరిపాలన సాగించాడు. ముఖ్యంగా బీసీలని, బీసీ నాయకుల్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాడు. అప్పుడు ఆ కేసుల్లో సంబంధం లేనటువంటి మమ్మల్ని కూడా, కటార్ ప్రసాద్ గారిని నన్ను కూడా అరెస్ట్ చేయించినటువంటి ఘనత ఆయన. గొప్ప ఏంటంటే ఆయనకు సామాజిక వర్గంలో ఎక్కడ కూడా ఏ పార్టీ ప్రచారం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా మనం ప్రచారానికి వెళ్ళినా అక్కడ ఏదైనా పార్టీ ఆఫీస్ పెట్టుకోవాలన్నా వాళ్ళ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి దాడులు చేపిస్తాడు. అది 2019లో జరిగి జిల్లా అంతా కూడా గబ్బు కొట్టి ఆయన చేత్కరించి వాసన్న 25,000 పైచీలకు మెజార్టీతో గెలిపించడం జరిగింది. మళ్ళీ ఈ మధ్య వాసన్న గారి కోడలు శ్రీకావ్య గారు ప్రచారానికి వెళ్తే ఆయన మనుషులతోటి మా ఇళ్ళకి రావద్దు అని దాడులు చేయించిన చరిత్ర దామచర్ల జనార్దన్ది. మేము అడుగుతూ ఉన్నాం, నిజంగా మీ టీడీ బోధులు, కరుడు కట్టిన వాళ్ళు టీడీ బోధులు కానీ, లేదా కరుడు కట్టిన మీ సామాజిక వర్గాలు కానీ మీ ఇంటి ముందు బోర్డు పెట్టుకోండి, అయ్యా మా ఇంటికి రావద్దు, మేము కరుడు కట్టిన టీడీ బోధులవి, మమ్మల్ని ఓటు అడగద్దని. తప్పకుండా మా పార్టీ నాయకులు కానీ మేము కానీ ఆ ఇళ్ళకి రాం.
మరి అదే మరి ఈనాడు సచివాలయాలు పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళ ఇంటికే డబ్బులు వస్తున్నాయంటే బిలో పవర్టీ లైన్ పీపుల్స్ ఎవరు ఉంటారనేది ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులే ఉంటారనేది మనం గమనించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరి దానిలో భాగంగా మరి రేపు 13వ జరగబోయే ఎన్నికల్లో మనం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎన్నుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అలానే మన ఒంగోలు నియోజకవర్గంలో మరి ఇక్కడ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి 6వసారి ఎమ్మెల్యేగా కాబోతున్నారు. మరి మొన్నటిదాకా నేను తెలుగుదేశం పార్టీలోనే పనిచేశాను. 2014లో ఒక్కసారి కావాలి మన జనార్దన్ ఎమ్మెల్యే అయ్యాడు. ఆ జనార్దన్కి సింగిల్ ఎమ్మెల్యేనే. ఆ ఒక్కసారి అతనికి అవకాశం, ఫస్ట్ అండ్ లాస్ట్ ఎమ్మెల్యేగా అతనికి మాజీ ఎమ్మెల్యేగానే మిగిలిపోతాడు. అతని జీవితంలో ఒక మహిళ ఆ నుంచి మైనార్టీకి సంబంధించి మిషన్లకు సంబంధించి ఆమె ఒక చైర్మన్, మిషన్ కార్పొరేట్ చైర్మన్ ఒక మహిళ. అంటే ఇంతమంది మహిళలకి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే, ఇంకా అలా ఎన్నో ఉండి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మహిళలకి. మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళలందరికీ న్యాయం చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. రుణమాఫీ అని చెప్పాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు? డాక్టర్ రుణమాఫీ. ఈరోజు 4 సంవత్సరాలు 4 విడతల్లో ఒక్క రూపాయి లేకుండా ఒక్కొక్క గ్రూప్కి వచ్చి 5 లక్షలు, నేను 5 లక్షలు లోన్ తీసుకుంటే 4,75,500 రుణమాఫీ పోయింది నాకు. అంటే చూడండి, నేను తీసుకున్న గ్రూపు 5 లక్షలు అయితే ఒక 7.5 2.5 తక్కువ తప్పితే మొత్తం రుణమాఫీలోనే పోయింది. అలా 10 లక్షలు తీసుకున్న గ్రూప్ ఉంది, 15 లక్షలు తీసుకున్న గ్రూప్ ఉంది. అన్న మాట ప్రకారం ఈరోజు ఒక మహిళకి న్యాయం చేశాడు. అలాగే మొత్తం కాంగ్రెస్ పార్టీతోనే ఎర్రగొండపల్లి నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోదాల అజితారావు, ఎంపీ అభ్యర్థి ఏదా సుధాకర్ రెడ్డి అన్నారు. పెద్దదోర్నాల మండలంలోని చిన్నారొట్ల, తుమ్మలబైలు, చింతల, మర్రిపాలెం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అజితారావు మాట్లాడుతూ వైసీపీ, టీడీపీలు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి తమ స్వప్రయోజనాలు చూసుకున్నాయని విమర్శించారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నామని తమ దృష్టికి తెస్తున్నారని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ రాజయ్య యాదవ్, నాయకులు జంగిలి వెంకటేశ్వర్లు, జబ్బార్, కాకర్ల రాజయ్య, సిపిఎం నాయకులు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మన ఎస్సీ ఎస్టీలకి ముస్లిమ్స్ కానీ మైనారిటీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో కన్నబోలు మాటలు చెప్పి భయపడుతుంది. పిల్లల చదువులకు కానీ మన ఇల్లులకు కానీ ఆర్థికంగా లక్షలు నియోజకవర్గంలో ఎన్ని బిల్డింగ్స్ వచ్చాయి, ఎన్ని రోడ్లు బాగుపడ్డాయి, ఎన్ని సంస్థలు స్థాపించబడ్డాయి అనేది మీరు గమనించుకోండి. కనీసం విద్యామంత్రిగా ఉన్నప్పుడు పక్కన మార్కాపూర్లో మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నారు కానీ మన నియోజకవర్గానికి అర్హత లేదా? ప్రభుత్వ భూములు లేవా? మన నియోజకవర్గానికి ఆ మాత్రము రికగ్నిషన్ అవసరం లేదా? ఎందుకు ఆ పార్టీ చేయలేకపోయింది? ఎందుకు ఆ మనిషి చేయలేకపోయారు? పార్టీ మీద అభిమానం ప్రతి ఒక్కరికి ఉండొచ్చు, కానీ ప్రజల మీద అభిమానం ఉన్న వాళ్ళే మంచి ప్రజాప్రతినిధులు అవుతారు. ఎమ్మెల్యే అంటే కేవలం పార్టీకి తొత్తులుగా ఉండేవాళ్ళు కాదు, ప్రజలకి పనిచేసి ప్రజలకి సేవ చేసే వాళ్ళే సరియైన నాయకులు. కాబట్టి మీరందరూ మంచి నిర్ణయం తీసుకోండి. అభిమానం ఒక పక్క, ప్రాంతీయ అభివృద్ధి అనేది ఒక పక్క పెట్టుకొని ఆలోచించి చూసుకోండి. సరియైన నాయకుల్ని, సరియైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోండి. మీ ముందుకు నేను 10 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో నేను తిరుగుతానే ఉన్నాను. మీ అందరికీ సుపరిచితురాలే. మీకు ఇష్టమైన పార్టీ కాకపోవచ్చు, కానీ నియోజకవర్గంలో నేను ఉన్నాను. మీ అందరి కోసం తోడ్పడ్డాను, మీ అందరి కష్టానికి నిలబడ్డాను. ఒక్కసారి అవకాశం ఇచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మీ ప్రజాప్రతినిధిగా
నాకు మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నాను. ఒక్కసారి కరుణతో నాకు కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వండి, నన్ను గెలిపించండి మీ అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాను. అన్నలారా తమ్ముళ్ళారా ఒక్క అవకాశం ఇవ్వండి నాకు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి మీరు మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మన ఈదా సుధాకర్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తా ఉన్నారు. ఒక్కటే మా మిగతా పార్టీలకి మన పార్టీకి ఉన్న తేడా ఏంటంటే నేను కూడా లోకల్ క్యాండిడేట్నే. మరి రెండు పార్టీలలో అరువు తెచ్చుకున్న మనుషులు ఉన్నారు, మన ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు. పశ్చిమ ప్రాంతం ఎర్రగొండపాలెం నియోజకవర్గం అంతా కూడా ఎంతో ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళకి మేలు జరగాలంటే నాలాంటి వాళ్ళు ఇక్కడ పోటీ చేయాలి. మరి 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు అయినా సరే నేను ఓడిపోయినా మళ్ళా ఇక్కడే ఉండి ఆ ప్రజల దగ్గరే నేను మంచి అనిపించుకొని నేను గెలుస్తాను అని చెప్పేసి ఆ నమ్మకంతో ఇక్కడ మళ్ళీ పోటీ చేయడం జరిగింది. కనుక మరి పూదాల ఇస్తారావు గారిని హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఒంగోలు పార్లమెంట్ విషయానికి వస్తే మరి ఇద్దరు కూడా ఒక ఆయన చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాడు, 300 కిలోమీటర్ల అవతల ఇక్కడికి వచ్చాడు. మరి రెండో ఆయన నెల్లూరు జిల్లా నుంచి 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆయన కూడా ప్రస్తుతం ఎంపీగానే ఉన్నా కనీసం ఒక్కగానొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏది చేసినటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పొల్లల చెరువు మండలం మల్లపాలెం, పాత చెరువు తాండ, వెంకటరెడ్డిపల్లె, రాచకొండ, ఉమ్మడివరం గ్రామాల్లో ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి భావం శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామాల్లో ప్రజలు పూర్వవర్షం మధ్య వారికి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన వీధుల్లో ప్రజలకు అభివాదన చేస్తూ రోడ్ షో చేపట్టారు. ఈ నెల 11వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా, తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా, ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాద గళమా, నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా, గుండెలు తెగువా చూపు కొండలు తెగవా, ఆయుధమవ్వు తెలుపాంధ్రుని విలువా, పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా, తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. నవచరితను రాసేటి నల్లసిరా మీరే, తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే, యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే, ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే, నందమూరి ఆవేశంలో సందేశధ్వనులు మీరే, చంద్రబాబు హృదయంలోనా ఎగసే ప్రతిస్పందన మీరే, తల తెగి పడిన తలపడు పిడికిలివై, తరముల కోసం తరగని త్యాగమువై, పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా, తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. రాష్ట్ర ప్రగతి సంక్షేమంలో సైనికులు మీరే, తెలుగుదేశ రథం నడుపు సారథులు మీరే, రేపటి మన భవిష్యత్తుకు వంతెనలు మీరే, చంద్రు. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.
ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి. బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% వరకు తగ్గింపు. ప్రెషియా ఎరా స్టడ్డెడ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 25% తగ్గింపు మరియు వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు పొందండి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పటి బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండిటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి. అంతేకాకుండా ఉచితంగా వెండి నాణెం ఇంటికి తీసుకెళ్లండి. ఈ అక్షయ తృతీయ మీ మనసులో అంతులేని ఆనందాలను నింపేలా చేసుకోండి. త్వరపడండి, ఈ ఆఫర్ మే 12వ తేదీతో ముగుస్తుంది. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు.